హలో అండి, వెల్కమ్ టు స్టార్స్ ఫ్యాషన్. సో నా పేరు శ్రావణ్య. నేనైతే రీసెంట్గా స్టార్స్ ఫ్యాషన్ అనే చిన్న బిజినెస్ని స్టార్ట్ చేశాను. సో ఎంతోమంది ఆడవాళ్ళు ఇంట్లోనే ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ వర్క్ చేయడం అనేది వాళ్ళు మానేశారనమాట. అంటే పిల్లల్ని చూసుకునే వాళ్ళు లేకుండా, వాళ్ళకి ఇంట్లో అనుకూలమైన పరిస్థితులు లేకుండా వర్క్కి వెళ్ళడానికి వాళ్ళకి అనేక రకాల రీజన్ ఉంటుంది వెళ్ళలేకపోవడానికి. సో అలా ఇంట్లోనే ఉంటూ ఏదో ఒకటి చేయాలన్న తపన ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. సో నాకు కూడా అలానే ఉండేది. సో ఇంట్లో నుంచి కూర్చొని బిజినెస్ చేయాలని కానీ, లేదంటే యూట్యూబ్లో ఛానల్ పెట్టుకొని గ్రో అవ్వాలని, లేదంటే ఇంటి దగ్గర నుంచి ఇంకేదైనా చిన్న బిజినెస్ చేద్దామని, ఇలా రకరకాల థాట్స్తో చాలామంది హోమ్ మేకర్స్ ఉంటారు. సో అలాగే నేను ఏవేవో ట్రై చేశాను. ట్యూషన్ చెప్పడానికి ట్రై చేశాను, ఇంకా పికిల్స్ పెట్టడానికి ట్రై చేశాను. సో నా ఎడ్యుకేషన్ అయితే నేను పీజీ చేశాను, అంటే ఎంసీఏ చేశాను. సో మీరంతా అనుకోవచ్చు, ఎంసీఏ చేసి ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది కదా అనేసి ఈజీగా అనుకుంటారు అందరూ. బట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అందరికీ అనేది సాధ్యం కాదు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నా కానీ ఒక్కొక్కసారి హైబ్రిడ్ పెడతారనమాట. కొద్ది రోజులు ఆఫీస్కి వెళ్తా, కొద్ది రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. ఫుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది దొరకదు. సో ఎలా జాబ్ చేయాలనుకున్నా కొద్ది రోజులు ఎలాగైనా ఆఫీస్కి పోవాల్సి ఉంటుంది. బట్ పిల్లల్ని ఎక్కడ వదిలేసి వెళ్ళాలి అంటే మనకు చూసుకునే వాళ్ళు ఎవరూ లేనప్పుడు ఇంట్లోనే ఉండి ఏదైనా బిజినెస్ చేసుకోవాలన్న ఆలోచన నాకు ఎప్పటి నుంచో ఉంది. సో ఏదైనా బిజినెస్ చేసుకుందాం, లేదా యూట్యూబ్ చేసుకుందామని కానీ, లేదా ఇంకేదైనా పెట్టుకుందామన్న ఆలోచనతో నేను చాలా ట్రై చేశాను. అన్నిట్లో అందరికీ సక్సెస్ అయితే రాదు. సో నేను కూడా ఎన్నో ప్రయత్నాలు చేశాను. వాటిల్లో నాకు చాలా ఒడిదుడుకులు అంటే చాలా వరకు ఫెయిల్యూర్సే ఉన్నాయి. సో నేను ట్యూషన్ పెట్టాను. ట్యూషన్ పెట్టినప్పుడు బయట బ్యానర్ వేయించాను. బట్ అది ఇల్లు అయితే వచ్చేసి లోపలగా ఉండడం వల్లనో ఏమో కానీ ట్యూషన్కి కూడా ఎవరు రాలేదు. ఇవన్నీ నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, ఏదైనా ఒక ప్రయత్నం చేసేటప్పుడు అన్నీ సక్సెస్ అయితే అవ్వవు. సో మనకు ఫెయిల్యూర్ ఉంటుంది, సక్సెస్ ఉంటుంది. సో మనం ఒక దాంట్లో ఫెయిల్ అయినాం అనేసి మనం డిసప్పాయింట్ అయ్యేసి ఇంకా వేరేది ట్రై చేయకూడదు అని చాలామంది అక్కడే ఆగిపోతారు అనమాట. సో నేనైతే అలా కాదు. నాకేంటంటే ఒకటి ఫెయిల్ అయినా అందరిలాగే నేను కూడా చాలా డిసప్పాయింట్ అయ్యాను. సో నేను చేసిన ప్రతి దాంట్లోనూ నాకు ఫెయిల్యూర్ వచ్చినప్పుడు నేను ఏమనుకుంటానంటే కొద్ది రోజులు బాధపడతాను, మళ్ళీ అదే ఊపుతో ముందుకు వెళ్తాను అనమాట. సరే ఇంకొకటి ట్రై చేద్దామని. అలాగా నాకు పెళ్ళి ఇప్పటికి 13 ఇయర్స్ అయితే నేను 13 ఇయర్స్లో ఒక్కరోజు కూడా ఖాళీగా అయితే కూర్చోలేదు. నేను ఎన్నో రకాలుగా ట్రై చేశాను అనమాట. సో నాకైతే పికిల్ బిజినెస్లో కొద్ది కాలం నడిచింది. తర్వాత అది ఎక్కువ పని అయిపోవడం వల్ల పిల్లలకి ఇంట్లో నేను వంట చేయాల్సి వచ్చింది. మళ్ళీ అవి చేసుకొని సో నాకు డబుల్ వర్క్ అయిపోయి నాకు వల్ల కాలేదనమాట. సో రీసెల్లింగ్ బిజినెస్ అయితే నాకు కరోనా టైంలో చాలా బాగా నడిచింది. సో అప్పుడు నేను బాగానే సంపాదించాను. తర్వాత మళ్ళీ ఇక కరోనా తగ్గిపోయిన తర్వాత అందరూ ఆఫ్లైన్కి వెళ్ళి స్టోర్కి వెళ్ళి తెచ్చుకోవడం అలా జరిగింది. కొంచెం నాకు డౌన్ అయింది కానీ బట్ అదైతే ఆగిపోలేదు. రీసెల్లింగ్ బిజినెస్ నేను గత 6 నుంచి 7 సంవత్సరాల నుంచి చేస్తున్నాను అనమాట. సో అన్ని సంవత్సరాల నుంచి చేయడం వల్ల నాకైతే మంచి గ్రిప్ వచ్చింది దాని మీద. అంటే రీసెల్లింగ్ బిజినెస్ చేస్తున్నాను కాబట్టి నేనే ఒక చిన్న బిజినెస్ పెట్టుకుంటే బాగుంటుంది అన్న థాట్ అయితే ఉంది. బట్ ఫినాన్షియల్గా నాకు చాలా ప్రాబ్లంగా ఉండేది. అంటే మనము ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎంతో కొంత అమౌంట్ ఉండాలి మన చేతిలో. సో మనం ఇది కొద్దిగా డబ్బులతో అయ్యే పని కాదు కదా. మనం కనీసం 60,000, 70,000 లేదా 1,00,000 లేదా 2 లక్షలు ఇలా అంటే మనం తెచ్చుకునే అమౌంట్ని బట్టి అనమాట. సో కనీసం 1,00,000కైనా తెచ్చుకుంటే మనకు కొద్దిగా ఎక్కువ స్టాక్ అనేది వస్తుంది. సో మనం 40,000, 50,000 అంటే మనకు అంత ఎక్కువ స్టాక్ రాదు. సో అలాగా నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. ఎప్పటి నుంచో పెట్టుకుందామని కూడా నా దగ్గర అమౌంట్ లేక నేను పెట్టుకోలేదు. ఇలా నేను చాలా రోజుల నుంచి అనుకొని ఒక్కరోజు నాకు అమౌంట్ అయితే సెట్ అయింది. నేనైతే స్టాక్ తెచ్చుకున్నాను. సో నేనే కాదు, నాతో పాటు మా సిస్టర్ కూడా, మేమిద్దరం కలిసి అనమాట అనుకొని తను కూడా ఎప్పటి నుంచో అనుకుంటుంది చేయాలని. ఇద్దరికి సెట్ కాలేదనమాట. ఒకసారి సెట్ అయింది. నేను మా సిస్టర్ వెళ్ళి స్టాక్ తెచ్చుకున్న తర్వాత నాకు ఆల్రెడీ నేను రీసెల్లింగ్ బిజినెస్ చేస్తున్నాను కాబట్టి చాలామంది కస్టమర్స్ అయితే నా వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు. గ్రూప్స్ ఉన్నాయి అండ్ నాకు వాట్సాప్ స్టేటస్ చూసుకొని అడిగి కొనేవాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకని నేను ఏం చేశానంటే మళ్ళీ ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ముందు నుంచే క్రియేట్ చేసి పెట్టుకున్నాను. ఫ్యూచర్లో నేను కానీ బిజినెస్ పెట్టుకుంటే సో స్టార్స్ ఫ్యాషన్ అనేసి ఇందులో పోస్ట్ చేద్దామనేసి. అంటే నేమ్ అయితే ఇంతకుముందు వేరేది పెట్టి యూట్యూబ్ ఛానల్ అయితే నేను స్టార్ట్ చేశాను. సో అది స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడైతే నేను నేము శ్రావ్స్ ఫ్యాషన్ అనేది పెట్టాను అనమాట. సో ఇలాగే శ్రావ్స్ ఫ్యాషన్తో నేను ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ కూడా క్రియేట్ చేశాను. సో నాకు ఇదే పేరుతో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది అండ్ యూట్యూబ్ కూడా ఉంది.
సో ఇంట్లో నుంచి బిజినెస్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ అన్ని రకాల సపోర్ట్ అనేది అందరికీ దొరకదు. కొంతమందికి అమౌంట్ సెట్ అవ్వదు, కొంతమందికి సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరు, కొంతమందికి ఎలా చేయాలో తెలియదు. సో ఇవన్నీ ఉంటాయన్నమాట. సో మీలో ఎవరైనా నాలాగా బిజినెస్ చేయాలి అనుకుంటే, సో నేనేమి స్ట్రగుల్ అయ్యాను, నేనేం ఫేస్ చేశాను, నేను అప్పటి నుంచి 13 years నుంచి నేను ఏమేమి చేయాలనుకుంటే నాకు ఎలా ఫెయిల్యూర్స్ ఎదురయ్యాయి, నేను ఎలా దాన్ని వాటి గురించి నేను పట్టించుకోకుండా ఎలా మళ్ళీ ముందుకు వచ్చాను అనేది మీకు ఈరోజు నా వీడియోలో షేర్ చేసుకుంటాను. నేను ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, చాలామంది లేడీస్ చేయలేము అనుకుంటా ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి మోటివేషన్గా ఉంటుందని ఈ వీడియో చేస్తున్నాను. సో ఏంటంటే ఫెయిల్యూర్స్ అనేది ప్రతి ఒక్కరికి వస్తాయి. సక్సెస్ వన్ నైట్లో ఎవరికి రాదు, అది చాలా రేర్ అనమాట. అంటే లక్ ఉన్న వాళ్ళకి నైట్ సక్సెస్ వచ్చేవాళ్ళు ఎవరో చాలా రేర్గా ఉంటారు. ఇంత కోట్ల జనంలో అలా సక్సెస్ అయ్యే వాళ్ళు చాలా రేర్గా ఉంటారు అనమాట. సో స్టెప్ బై స్టెప్ మనం ఫెయిల్యూర్స్ చూసుకుంటా సక్సెస్ అయ్యే వాళ్ళు అనేది ఎక్కువ మంది జనాలు ఉంటారు అలాగా. సో అందరూ ఏంటంటే ఒక దగ్గర ఆగిపోతారు. సో ఒక దాంట్లో ఫెయిల్యూర్ అయిపోయాం మనం అనేసి అదేంటంటే ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మనకేది కలిసి రాదు, ఇలాంటి నెగిటివ్ థాట్స్తో ఆగిపోయే వాళ్ళు ఉంటారు. సో దయచేసి అలా ఆగద్దు. ఒకటి మనకు రాలేదంటే అదొక మనకు ఒక లెసన్ అనమాట. సో మనం ఏం తప్పులు చేసాం ఏంటి, అది తప్పు చేసామని కదా, ఒక దాంట్లో ఫెయిల్ అయ్యామంటే మనం పర్ఫెక్ట్గా చేయలేదని కాదు. సో కొన్ని అలా జరుగుతుంటాయి, బట్ దాంట్లో మనం ఒక లెసన్ నేర్చుకుంటాం అనమాట. సో ఎందుకు ఇది మనకు బాగలేదేమో, ఇది మనకు సరిగా చేయడం రావట్లేదేమో, ఇది కాకుండా వేరే చేద్దాం. ఒకవేళ ఇదే చేయాలి అంటే బిజినెస్ చేయాలనుకున్నప్పుడు నాకు ఈ బిజినెస్ ఇష్టం అంటే, సో ఏం చేస్తున్నాం, ఎందుకు మనకు సక్సెస్ కాలేదు, ఇంకొకసారి ట్రై చేద్దాం 10 సార్లు ట్రై చేయాలి. సో మనము ఒక్కసారి ట్రై చేసినంత మాత్రాన అన్నీ అయిపోవు, 10 సార్లు చేసినంత మాత్రాన కూడా అవ్వవు. సో ఇలా ట్రై చేస్తున్నప్పుడు మనం 9 సార్లు ఫెయిల్ అయ్యి 10వ మళ్ళీ మనం సక్సెస్ అవ్వచ్చు. అంతేకాకుండా ఒకవేళ 10వ కూడా సక్సెస్ అవ్వకపోయినా ఇంకా ప్రయత్నాలు చేయాలి. సో ఏదో ఒక రోజు అయితే సక్సెస్ అనేది వస్తుంది. సో నేను అదే నమ్మకంతో ఇన్ని సంవత్సరాలు నేను ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాను. సో లాస్ట్కి అయితే నేను అనుకున్నట్టు కొంచెం స్టాక్ అయితే తెచ్చుకున్నాను. ఇప్పుడైతే నాకు సక్సెస్ వచ్చేసిందని అనుకోవద్దు. సో ఒక్క నైట్లో సక్సెస్ అనేది ఎవరికి రాదు. నేను ఇప్పటికీ శారీస్ తీసుకుని వచ్చి ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ బిజినెస్ 2 స్టార్ట్ చేశాను అనమాట. ఆఫ్లైన్లో నాకు చుట్టుపక్కల వాళ్ళకి, నాకు తెలిసిన వాళ్ళకి నేను చెప్పుకున్నాను. సో వాళ్ళు నా మీద అభిమానంతో వచ్చి చూసిన వాళ్ళు ఉన్నారు, చూసి తీసుకెళ్లాలని కూడా ఉద్దేశం లేదు. ఎందుకంటే తీసుకువెళ్ళాలని కంపల్షన్ ఏమి ఉండదు కదా. సో వాళ్ళకి నచ్చాలి, వాళ్ళకి ప్రైస్ నచ్చాలి, క్వాలిటీ నచ్చాలి, అన్నీ నచ్చాలి, వాళ్ళు కట్టే ప్యాటర్న్ ఉందో లేదో ఇవన్నీ చూసుకొని కొనుక్కుంటారు వాళ్ళు. సో వచ్చిన వాళ్ళంతా కొనాలని ఏమి ఉండదు. బట్ నేను పిలవగానే వచ్చే శారీస్ చూసారైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది. జస్ట్ వాళ్ళు కొనకపోయినా నా కోసం వచ్చారు. ఓకే, నేను ఇన్వైట్ చేశాను కాబట్టి చాలామంది వచ్చి చూసి, కొంతమంది తీసుకువెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది చూసి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో వచ్చి చూసిన ప్రతి ఒక్కరూ నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చారనమాట. సో ఎందుకంటే నేను పిలిచాను కాబట్టి వాళ్ళందరూ నా కోసం వచ్చారు. వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్. అసలు నాకు చాలా హ్యాపీ అనిపించింది పిలవగానే వాళ్ళు కనీసం చూడడానికైనా వచ్చారనేసి. సో అలా కొన్ని శారీస్ అయితే సేల్ అయిపోయాయి. సో ఇప్పుడైతే ఆన్లైన్లో వాట్సాప్లో స్టేటస్లో పెడుతున్నాను. అండ్ ఏంటంటే నేను గ్రూప్స్ క్రియేట్ చేశాను అనమాట. ఇలా ఇంటి దగ్గర వాళ్ళతోనూ, బంధువులతో, అందరితో గ్రూప్స్ క్రియేట్ చేసి గ్రూప్ లింక్ అనేది ఫేస్బుక్లో పోస్ట్ చేశాను. సో నేను ఇలా పోస్ట్ చేయడం వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, తెలియని వాళ్ళు గ్రూప్లో జాయిన్ అయ్యి గ్రూప్లో వాళ్ళ నెంబర్స్ అన్నీ వాళ్ళు తీసుకునేసి ఇది అన్నెసరీ స్పామ్ కాల్స్, నేను ఏదో లోన్ తీసుకున్నానని అబద్ధాలన్నీ చెప్పి ఏంటో ఒక టార్చర్ మోడ్లో పోయారనమాట. బట్ అది కావాలని చేశారో నాకు తెలీదు, ఏదైనా డబ్బులు తీసుకోవడం కోసం చేశారో తెలీదు. బట్ అన్నెసరీగా 4 days అయితే కాల్ చేశారు వాళ్ళు, అందరినీ టార్చర్ చేశారు. బట్ నేను చాలా ఫీల్ అయ్యాను, ఎందుకంటే నన్ను నమ్మి నా గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళు నా వల్ల ఇబ్బంది పడ్డారనేసి నేను ఆ గ్రూప్ని డిలీట్ చేసేసాను. అంటే నాకు తెలిసిన వాళ్ళు ఉంటే నా స్టేటస్ చూస్తారు కదా, అందులో చూసి నన్ను అడుగుతారులే, వాళ్ళు అక్కడ నుంచి ఆర్డర్ చేసుకుంటారులే అనుకున్నాను. బట్ ఈ గ్రూప్ చేయడం అనేది తప్పని చెప్పట్లేదు. ఎందుకంటే సో నేను ఇంతకు ముందు కూడా చాలా సంవత్సరాల నుంచి గ్రూప్స్ చేశాను, కానీ ఎప్పుడూ అయితే ఇలాంటి ప్రాబ్లం నేను ఫేస్ చేయలేదు. 7 yearsలో ఎలా అనవసరమైన మెసేజెస్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళని బ్లాక్ చేసేసేదాన్ని. బట్ పర్టికులర్గా మనకు ఒక నెంబర్ నుంచి కాకుండా అదేదో బిజినెస్ నెంబర్స్ లాగా ఉన్నాయి, మనం రిటర్న్ కాల్ కూడా వాళ్ళకి చేయలేము, మళ్ళీ కాల్ చేస్తే పోదనమాట. అలాంటి నెంబర్స్ నుంచి కాల్ చేయడం అనేది అసలు ఎప్పుడు జరగలేదు అలాగా. అది ఎందుకు జరిగిందో తెలీదు. బట్ అది కూడా నేను 4 days చాలా ఇబ్బంది పడ్డాను. నాకు చేస్తుంటే వీలైదని కాదు, అసలు మా గ్రూప్లో మెంబర్స్ చేశారు.
సో దానివల్ల నేను ఏంటంటే చాలా బాగా ఇబ్బంది పడ్డాను. నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. సైబర్‌లో నేను ఆ వెబ్‌సైట్‌లో కూడా నేను అన్ని కంప్లైంట్ చేశాను. ఇన్ని చేసిన తర్వాత 4 డేస్ తర్వాత అది ఆగిపోయింది కాల్స్. బట్ నేనైతే గ్రూప్ అయితే ఇంక క్రియేట్ చేయాలనుకోవట్లేదు. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పెడుతున్నాను కదా! అప్డేట్స్ అన్నీ ఇస్తున్నాను అక్కడ. సో అందులో మెసేజ్ చేయొచ్చు. నా నెంబర్ కూడా నేను డిస్‌ప్లే చేస్తున్నాను. నెంబర్స్ నాకెవరు కాల్ చేసినా నేను ఫేస్ చేయగలను. సో అన్నెసెసరీ నెంబర్స్ కొంతమంది అంటే లేడీస్ అనగానే కొంతమంది జెంట్స్ వచ్చేసి ఎలా అంటే అలా మాట్లాడడం, బ్యాడ్ వర్డ్స్ మాట్లాడడం, అసహ్యమైన వాటిని మెసేజ్ చేయడం ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఖచ్చితంగా ఆన్లైన్లో ఒక అమ్మాయి ఒక నెంబర్ పెట్టిందంటే ఇలాంటివే ఎక్కువ ఉంటాయి. సో మనం ఏదైనా బిజినెస్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటివన్నీ ఫేస్ చేయాలన్నమాట. సో అలాంటి వాళ్ళనైతే నేను చాలా బాగా ఫేస్ చేయగలను. ఇప్పుడు నాకు అన్నెసరీగా నన్ను ఏదో ఇట్లా విసిగిస్తున్నట్టు కాల్స్ చేయడం కానీ, బ్యాడ్ వర్డ్స్ మాట్లాడడం ఇలాంటివి వస్తే నేను ఖచ్చితంగా ఆ నెంబర్ తీసుకుపోయి సైబర్ క్రైమ్‌లో ఆ వెబ్‌సైట్‌లో నేను వాళ్ళకి ఇచ్చేస్తాను. సో వాళ్ళే చూసుకుంటారు, ఇంకా మనకేం ప్రాబ్లం లేదు. సో అలా చేసే వాళ్ళు ఉంటారు. మనకు 100 మందిలో ఒక ఇద్దరు ముగ్గురు అలాంటి వాళ్ళు ఉంటానే ఉంటారు. సో అలాంటి వాళ్ళ గురించి మనం చేసే ప్రయత్నాలు మానుకోకూడదు. సో నేను అందుకనే ఏం భయపడట్లేదు. ఎంతమంది అయినా కాల్ చేయని నేను వాళ్ళని ఫేస్ చేయగలను. సో ఏంటంటే మనం ఎవరిని ఇబ్బంది పట్టట్లేదు. మన పని మనం చూసుకుంటున్నప్పుడు దారికి చాలా రాళ్ళు అనమాట. మనం దారిలో పోతున్నప్పుడు చాలా ముళ్ళు, రాళ్ళు అనేవి మనకు తగులుతూనే ఉంటాయి. సో అవి తగిలాయని చెప్పేసి మనం పోయే దారిని అక్కడికి ఆపేసుకొని వెనక్కి తిరిగి వెళ్ళలేం కదా! సో అలాగే నేను కూడా ఈ బిజినెస్‌ని ఆపేయాలనుకోవట్లేదు. అట్లా అని చెప్పి నేను సోషల్ మీడియాలో ఏం పెట్టను అని కూడా చెప్పట్లేదు. ఎందుకంటే సోషల్ మీడియాలోనే పెడతాను. ఇప్పుడంతా ఏంటంటే ఎక్కువగా బిజినెస్ అనేది సోషల్ మీడియాలోనే నడుస్తుంది. మనకు ఇంటి దగ్గర తెలిసిన వాళ్ళు తక్కువగానే ఉంటారు. నేనిప్పుడు నా ప్లేస్‌లో నాకు తెలిసిన వాళ్ళు తక్కువ. ఇప్పుడు నేను పుట్టి పెరిగిన ఊర్లో అంటే నాకు చాలా మంది ఉంటారు. సో అలా అని చెప్పి మనం ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేస్తే మనల్ని అంత ప్రోత్సహించే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఎందుకంటే నాకెవరు తెలీదు కాబట్టి ఇక్కడ. సో అందుకనే నేను ఆన్లైన్‌లో ఉన్నానంటే నాకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అందరూ వచ్చి మనకు మన బిజినెస్‌లో అంటే మన దగ్గర తీసుకుంటారు కదా! సో అట్లా అనమాట. సో నేనైతే ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేశాను. మొత్తానికి స్టార్ట్ చేశాను. కొద్దిగా ఓకే అనిపిస్తుంది. సో ఇంకేంటంటే ఎక్కువ ప్రమోషన్ కావాలి. సో ఏంటంటే నా బిజినెస్ ఉంది అని అందరికీ తెలియాలి కదా! సో ఇంకొకటి ట్రస్ట్ అనమాట. సో ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో చాలా ఫేక్ ఉంటాయి. చాలామంది డబ్బులు కట్టి మన డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు అంటే శారీ పంపిస్తానని చెప్పి, డ్రెస్ పంపిస్తానని పంపించకుండా డబ్బులు కట్టేసుకున్నాక బ్లాక్ చేసేవాళ్ళు ఇలా ఉంటారనమాట. సో అంత ఈజీగా కూడా జనాలు నమ్మరు. కానీ నేను 5 ఇయర్స్ నుంచి నా యూట్యూబ్ ఛానల్ ఇంకొకటి ఉంది, ట్రెండీ ఉమెన్ అని. అది నేను చేస్తున్నాను. అండ్ ఇది ఓన్లీ బిజినెస్ పర్పస్ కోసం నేను శ్రావ్స్ ఫ్యాషన్ అనేది స్టార్ట్ చేశాను. సో ఇలా నేను అన్ని సంవత్సరాల నుంచి యూట్యూబ్లో ఉన్నాను కాబట్టి నేను అమ్మచ్చు అన్న ఐడియా నా యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళకి ఉంటుంది. సో ఇప్పుడు మోసాలు ఇవన్నీ చేసేవాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి యూట్యూబ్లో ఉండడం ఇలా జరగదనమాట. ఫేక్ వాళ్ళు అలా వస్తారు, వెంటనే వాళ్ళకి వ్యూస్ అన్నీ కానీ, ఫాలోవర్స్ కానీ, సబ్స్క్రైబర్ కానీ ఒకేసారి పెరిగిపోతారు. అలా ఒకేసారి వాళ్ళు మోసం చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సో వాళ్ళు అన్ని సంవత్సరాలుగా యూట్యూబ్లో ఉంటూ అప్పుడు మోసం చేయడం ఇలా జరగదనమాట. ఎప్పుడు ఫేక్ పీపుల్ అలా వస్తారు, అలా ఇంతమంది సబ్స్క్రైబర్స్ని, ఫాలోవర్స్ని తెచ్చుకుంటారో, అది ఎలా తెచ్చుకుంటారో నాకైతే తెలీదు. సో మీరు ఏదైనా ప్రోడక్ట్ కొనాలనుకున్నా, ప్రోడక్ట్ సేల్ చేయాలనుకున్నా ఆన్లైన్లో చాలా రకాల ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో వీటన్నింటికి మీరు ఫేస్ చేసుకొని ధైర్యంగా వెళ్ళగలనంటేనే ఏదైనా మీరు టచ్ చేయండి. సో ఇదనమాట టోటల్గా నా జర్నీ వచ్చేసి. సో నేనైతే ఇప్పుడు ఒక కలెక్షన్ మీకు చూపిస్తాను. సో ఫస్ట్ టైం నా వీడియోలో నేను తెచ్చిన కలెక్షన్ మీకు ఇప్పుడు చూపిస్తాను. నాకు చాలా హ్యాపీగా నా ఐడియాస్ ఎలా ఉంటాయంటే నాకు యూనిక్గా ఉండాలన్నమాట. కొంచెం అంటే రెగ్యులర్ మోడల్స్ కాకుండా యూనిక్ డిజైన్స్ నేను ఎప్పుడు ప్రిఫర్ చేస్తుంటాను. సో నాలా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. అలా కాకుండా నా టేస్ట్ వేరుగా ఉంటుంది, మీ టేస్ట్ వేరుగా ఉంటుంది. అంటే నాకు తెలియదు కదా ఎటువంటి శారీస్ మీకు నచ్చుతాయని. సో మీలో ఇప్పుడు ఛానల్ చూస్తున్నారు, మీకు ఇంట్రెస్ట్ ఉంది, నేను శారీస్ కొంటామన్న ఇంట్రెస్ట్ ఉందన్న వాళ్ళు సో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి ఎలాంటి శారీస్ మీకు ఇష్టం ఉంటుందో అని. సో నేను ఇంకొకసారి స్టాక్ తెచ్చినప్పుడు మీకు ఎలాంటివి ఇష్టమో అలాంటివి తెప్పిస్తాను అనమాట. సో ఎందుకంటే తీసుకునేది మీరు కాబట్టి సో మీకు ఎటువంటి శారీస్ అంటే ఫ్యాబ్రిక్ ఎలా ఉండాలి, సో మీకు పెద్ద బార్డర్ ఉండాలా, చిన్న బార్డర్ ఉండాలా, ఎలాంటి శారీలు మీరైతే ఎక్కువ ఇష్టపడతారు, అండ్ ఎక్కువగా శారీస్ ఇష్టపడతారా లేదా కుర్తీస్ ఇష్టపడతారా, సో ఇవన్నీ మీరు కమెంట్ బాక్స్లో షేర్ చేసుకున్నట్లయితే నేను ఈసారి తెప్పించబోయే స్టాకు మీరు చేసే కమెంట్స్ మీద మాత్రం ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే నేను శారీస్ అయితే తెప్పించాను.
సో అందులో నాకు ఇది యూనిక్గా అనిపించిన కలెక్షన్ అనమాట. అదే మీకు ఇప్పుడు చూపిస్తాను, చూద్దామా. సో ఇదేనండి నా ఫస్ట్ కలెక్షన్ మీకు చూపించబోతున్నాను. సో ఇది వచ్చేసి మనకు రెయిన్బో సిల్క్ అనమాట. ఇందులో మనకు టోటల్గా 6 కలర్స్. సో ఒక కలర్ అయితే ఆఫ్లైన్లోనే సేల్ అయిపోయింది. సో ప్రెసెంట్ ఉన్న కలర్స్ మీకు చూపిస్తాను. ఇది చూపించిన తర్వాత శారీ ఎలా ఉంటుందో ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఎల్లో కలర్ ఒకటి, మంచి రెడ్ కలర్ ఒకటి, బేబీ పింక్ కలర్ ఒకటి, నావీ బ్లూ కలర్ ఒకటి. సో ఇందులో నాకు ఫేవరెట్ అయిన రెడ్ కలర్ని నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో మీరు ఇక్కడ ఫ్లవర్ చూసారంటే చూడండి, రెయిన్బో కలర్లో కనిపిస్తుంది కదా. సో మనకి ఇదంతా గోల్డ్ షేడ్ తెలుస్తుంది ఎక్కువగా, బట్ ఇలా మనం అలా దీన్ని మూవ్ చేస్తుంటే ఇది రెయిన్బో కలర్లో కనిపిస్తుంది. సో మంచి ఫ్లవర్ అనమాట. ఇదేంటంటే మనకు పళ్ళు పార్ట్ దగ్గర వస్తుంది. సో మీరు గమనించారంటే మనకు ఇది పళ్ళులో పెద్ద ఫ్లవర్ వస్తుంది. సో నార్మల్గా రెగ్యులర్గా శారీ మొత్తం వచ్చి మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా చిన్న ఫ్లవర్, ఆ ఫ్లవర్ వస్తుంది అనమాట. అండ్ మనకి ఏంటంటే ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ చూడండి, మనకు గోల్డ్ కలర్ జరీ ఉంది కదా. సో ఫుల్ ఆ జరీ వచ్చిన బ్లౌజ్ పీస్ మీద ఫుల్ జరీ వచ్చింది అనమాట మనకు. సో మనకు శారీ దగ్గర ఏ అంచు అయితే ఉందో ఆ అంచు ఇచ్చారు చూడండి, హ్యాండ్ కూడా. సో చూడండి శారీ అంచు చూసారంటే మీరు బోర్డర్ ఇలా ఉంటుంది. సో శారీ మీకు ఇలా చూసేదానికన్నా కట్టుకుంటే అంత బాగుంటుంది అనమాట, ట్రెండీ లుక్ వస్తుంది. ఇదేంటంటే మనకు సో ఇవేనండి మన స్టావ్స్ ఫ్యాషన్లో నేను ఫస్ట్ చూపించబోయే కలెక్షను. సో ఇది నాకు చాలా యూనిక్గా అనిపించి తీసుకొచ్చాను. ఇందులో మనకు టోటల్గా 6 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో మనకు ఆఫ్లైన్లో ఇది ఒక సెట్ తెస్తే అంతా సెట్ అయిపోయింది. సో నేను సెకండ్ సెట్ తెప్పించాను. సెకండ్ సెట్లో మనకు పర్పుల్ కలర్ అయితే వెళ్ళిపోయింది. సో పర్పుల్ కలర్ చాలా మంది అడుగుతున్నారు. సో అదైతే ప్రెసెంట్ అవైలబుల్లో లేదు. సో మిగిలిన 5 కలర్స్ మీకు నేను చూపిస్తాను. మంచి రెడ్ కలర్ ఒకటి, బ్లాక్ కలర్ ఒకటి, నావీ బ్లూ కలర్ ఒకటి, పింక్ కలర్ ఒకటి, ఎల్లో కలర్ ఒకటి. సో మనం రెడ్ కలర్ శారీ చూద్దాం ఇప్పుడు. సో ఇది రెడ్ కలర్ అనమాట. ఇది మనకు రెయిన్బో సిల్క్ శారీ. సో చాలా బాగుంటుంది లుక్ వచ్చేసి. మనకు పళ్ళు దగ్గర పెద్ద ఫ్లవర్ ఇచ్చారు చూడండి. సో ఈ ఫ్లవర్ మనకు రెయిన్బో షేడ్ ఇస్తుంది అనమాట. సో అంచు వచ్చేసి మనకు ఫుల్ జరీ వచ్చింది, గోల్డెన్ జరీ అనమాట. ఫ్లోరల్స్ ఉన్నాయి చూడండి. సో చాలా అంటే చాలా బాగుంది అనమాట శారీ వచ్చేసి. సో ఇదేంటంటే ఇంత పెద్ద ఫ్లవర్ ఎలా కడతాము, బాగుంటుంది కదా అనుకుంటారు, బట్ ఇది ఓన్లీ మనకు పళ్ళు పాటు దగ్గర వస్తుంది. సో రిమైనింగ్ అంతా మనకు ఈ శారీలో చూపిస్తున్నాం చూడండి చిన్న ఫ్లవరు. సో ఇదే ఫ్లవర్ రిమైనింగ్ శారీ అంతా వస్తుంది. ఓన్లీ పళ్ళు పాటి దగ్గర 2 ఫ్లవర్స్, ఓన్లీ 2 ఫ్లవర్స్ ఉంటాయి మనకు. ఇక్కడ ఒకటి కనపడుతుంది కదా అది. అండ్ మనకు చూడండి ఇది ఒక ఫ్లవర్. సో అలా 2 ఫ్లవర్స్ వస్తాయి. మొత్తం శారీ ఈ చిన్న ఫ్లవర్ వస్తుంది. సో మనకు బార్డర్ కూడా చాలా బాగుంది. ఇదంతా మనకు ఈ జరీ మొత్తం గోల్డ్ వీవింగ్ వచ్చిందనమాట. సో మనకు బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకు బార్డర్ ఈ ఫ్లవర్ అంతా మనకు గోల్డ్ షేడ్లో ఉన్నాయి కాబట్టి సో బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి ఇలా గోల్డ్ షేడ్లోనే, అంటే అంతా గోల్డ్ జరీతోనే వచ్చిందనమాట. చిన్న చిన్న బుటీస్ లాగా దగ్గరగా మంచి గోల్డ్ జరీ వచ్చింది. శారీ అయితే మీకు చూసేదానికన్నా కట్టుకుంటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. సో మంచి ట్రెండీ లుక్ వస్తుంది. సో మనకు పార్టీ వేర్ టైప్ వస్తుంది, అంటే మనకు వెస్ట్రన్ మోడల్ వచ్చింది అనమాట ఇది. సో కలర్స్ చూశారు కదా. ఈ కలర్స్ అన్నీ ఏంటంటే మీకు ఇలా
చూపించే కన్నా తీసి చూపిస్తే కలర్స్ బాగా అర్థమవుతాయి. సో మీకోసం నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఎల్లో కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో ఈ బేబీ పింక్ కలర్ కూడా చాలా బాగుంది చూడండి. చాలా మంది పింక్ ఇష్టపడతారు. సో ఫ్లవర్స్ చూసారంటే కనిపిస్తుంది కదా మంచిగా. సో చాలా డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ నేవీ బ్లూ కలర్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇలాంటి డార్క్ కలర్స్లో ఏంటంటే ఫ్లవర్ ఇంకా బాగా కనపడుతుంది అనమాట. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి అందరూ ఇష్టపడే బ్లాక్. సో చాలా అంటే చాలా బాగున్నాయి కలెక్షన్స్. సో ఇది నాకైతే యూనిక్గా అనిపించాయండి. మీకు ఎలా అనిపించాయో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళకిను మీ ఫ్రెండ్స్కిను వీడియో షేర్ చేయడం మర్చిపోవద్దు. సో ఇవేనండి నేను తీసుకొచ్చిన శారీ కలెక్షన్. నాకైతే ఇవి యూనిక్గా అనిపించి తీసుకొని వచ్చాను. మీకేమనిపించిందో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేసిన వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ మీకు ఈ శారీ అప్డేట్స్ ఫాస్ట్గా కావాలి, రెగ్యులర్గా కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ శ్రావ్స్ ఫ్యాషన్ అనేది ఉంటుంది, ఫాలో అవ్వండి. మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో అలా ఫాలో అయిన తర్వాత మీకైతే రెగ్యులర్గా అప్డేట్స్ వస్తాయి. సో వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.